ఈ సమయంలో మనం ఈ పాయనియర్ మిషనరీస్ అనే అంశాల మీద మనం ధ్యానిస్తున్నాం. గత వారం విలియం కేరీ అనే దైవ సేవకుల గురించి ఆలోచన చేస్తాం. ఇవాళ అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన గురించి ధ్యానిస్తాం. అదోనీరామ్ జడ్సన్. ఈ అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన అమెరికా దేశానికి సంబంధించిన వాడు. ఈయన అమెరికన్ కాంగ్రిగేషనలిస్ట్, ఆ యొక్క సంస్థ నుంచి భారతదేశానికి వచ్చి తర్వాత ఆయన బాప్టిస్ట్ మిషనరీగా మలచబడ్డాడు. 1788 సంవత్సరంలో ఆయన జన్మించారు. 1850 సంవత్సరంలో మరణించారు. భారతదేశంలో కొంతకాలం పనిచేసి బర్మా అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ సుమారుగా 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఈయన గురించి ఆలోచన చేస్తే ఈయన బాప్టిస్ట్ మిషనరీగా పనిచేశాడు. ఈయన బయోగ్రఫీ, సర్మన్స్, ఎక్స్టనరీస్, హిస్టరీ, అలాగే ట్రాన్స్లేషన్స్, బైబిల్ తర్జుమాలు చేశాడు. అలాగే సామెతలు, సూక్తులు అవి కూడా రాశాడు బర్మా భాషలో. ఈయన బేసికల్గా ఈయనకి 3 రోల్స్ ఏంటంటే, 1 రచయిత, 2 అనువాదకుడు, 3 సంపాదకుడు. మరి ఈయన భారతదేశానికి వచ్చి కొంతకాలం పనిచేశాడు భారతదేశంలో, కలకత్తా మహానగరంలో. ఈయన 25వ సంవత్సరంలోనే మిషనరీగా భారతదేశానికి పంపబడ్డాడు. ఈయన 61 సంవత్సరం వరకు జీవించాడు భూమి మీద. ఈయన మొట్టమొదటిగా కలకత్తా దేశం వచ్చినప్పుడు అక్కడ విలియం కేరీ గారు జీవిస్తున్న దినాలు అవి. విలియం కేరీ గారు ఎలాగైతే సేవకు ఆటంకాలు ఎదుర్కొన్నాడో ఈయన కూడా అలాగే సేవకు ఆటంకాలు ఎదుర్కొన్నాడు. అదోనీరామ్ జడ్సన్ కూడా. కారణాలు ఏంటంటే, మిషనరీస్ 2 రకాలుగా అప్పుడు వచ్చేవారు. ఒకరు ఏంటంటే వ్యాపార సంబంధంగా వచ్చేవారు, ఒకరు కేవలం సువార్త ప్రకటించడానికే వచ్చేవారు. ఈ అదోనీరామ్ జడ్సన్ అనేది కూడా కేవలం సువార్త ప్రకటించడానికి రావడం వల్ల ఆయన చాలా ఒత్తిడులు ఎదుర్కొన్నాడు ఆయన. అలాగే వీసా సమస్యలు కూడా వచ్చాయి. ఇక ఆయన తప్పనిసరిగా భారతదేశాన్ని వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన 1813వ సంవత్సరంలో బర్మా దేశానికి వెళ్తారు. మయన్మార్ అని కూడా పిలుస్తుంటారు. బర్మా దేశానికి వెళ్ళి అక్కడ సుమారుగా 40 సంవత్సరాలు పరిచర్య చేస్తాడండి. ఆయన చేసిన పనులు ఏంటంటే, బర్మా దేశంలో బర్మా భాషలో బైబిల్ని తర్జుమా చేశాడు, నెంబర్ 1. అలాగే బర్మా భాషలో కొన్ని సూక్తులు, అలాగే సామెతలు రాశాడు. డిక్షనరీ, బర్మా దేశ భాషలో ఇంగ్లీష్ టు బర్మా డిక్షనరీస్ కూడా రాశాడు ఆయన. చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆయన. పుస్తకాల గురించి 3 భాగాలుగా ధ్యానిస్తాం. 2వ భాగంలో ఆయన రచనల గురించి ధ్యానిద్దాం. ఈయన బర్మా దేశం వెళ్ళిన తర్వాత, అంటే అలా బర్మా పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ బుద్ధుడిని ఆరాధించేవారు. అక్కడ ఒక చట్టం కూడా ఉన్నది. ఏంటంటేనండి, ఎవరైనా సరే బుద్ధుడికి వ్యతిరేకంగా బోధనలు చేసినట్లయితే వారిని చెరసాల్లో వేయాలి అనే ఒక చట్టం కూడా ఉంది. 21 నెలలు జైల్లో కూడా వేయబడ్డాడు ఆయన. అయితే ఆయన బర్మా దేశంకి వెళ్ళి పనిచేసినప్పుడు అక్కడ ఉన్న క్లిష్ట పరిస్థితులు ఎంత భయంకరమైనవి అంటే, 12 సంవత్సరాలు అక్కడ సువార్తను ప్రకటిస్తే 18 మంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. అంటే ఎంత కఠినంగా అక్కడ ఆ రోజుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించండి. 12 సంవత్సరాలు అంటే సుదీర్ఘంగా అక్కడ సేవ చేస్తే ఆ ప్రజలకి కేవలం 18 మందే యేసుప్రభువుని విశ్వసించారు. అయితే ఈయన జీవితంలో చాలా విషాదకరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన విలియం కేరీ గారిలాగే ఒక భార్య చనిపోతే ఇంకో భార్యను, అలాగే 3 భార్యను వివాహం చేసుకున్నాడండి. ఒక ఆమె పేరు యాన్, ANN అని 1812వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. 2వ ఆవిడ పేరు షారా, ఆమెని 1834లో పెళ్లి చేసుకున్నాడు. ఆఖరిగా 3వ భార్య ఎమ్లీ
1846 సంవత్సరంలో ఆయన వివాహం చేసుకున్నారు. ఆ భార్యలు కూడా సేవా దృక్పథం కలిగిన వారు. ఈయన ఒక రకంగా లాంగ్ టర్మ్ మిషనరీ, దీర్ఘకాల మిషనరీ. కానీ విలియం క్యారీ గారు ఒకసారి భారతదేశం వచ్చిన తర్వాత మరి తిరిగి ఆయన ఇంగ్లాండ్ దేశం వెళ్ళలేదు. కానీ ఈయన భారతదేశం వచ్చిన తర్వాత అమెరికా దేశానికి 3 సార్లు వెళ్ళాడు. అంటే భార్య చనిపోయిన తర్వాత వెళ్ళి అక్కడే భార్యని వివాహం చేసుకొని ఆ భార్యతో వచ్చాడు. ఈ 3 భార్యలకి చాలామంది పిల్లలు పుట్టారు. కానండి 1812 నుంచి 50 సంవత్సరాల లోపు ఆయన 3 భార్యల్ని కోల్పోయాడు, పిల్లలందరినీ కోల్పోయాడు. ఒకే ఒక పిల్లవాడు ఉంటాడండి, ఓన్లీ 1 సన్. ఆ ఒక కుమారుడు, ఆయన పేరు ఏంటంటే ఎడ్వర్డ్ జెట్సన్. ఒకే ఒక కుమారుడు మిగులుతాడు. ఈయన బర్మా దేశంలో పనిచేసేటప్పుడు ఆయనకి అక్కడ ప్రోత్సాహకరంగా ఉండేది కాదు. చెప్పారు కదా, 12 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే 18 మంది అంగీకరించారంటే ఎంత కఠినంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. అయినా ఆయన పట్టుదల వదలకుండా ఈ సువార్త కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ అక్కడ స్కూల్స్ మధ్య పనిచేస్తూ ఆ విద్యార్థులకి విద్యా బోధనలు చేస్తూ అనేక రకాలుగా పరిచర్య చేస్తాయి. భార్యలు కూడా ఈయనతో పాటు సేవలో సహకరించిన భార్యలు వాళ్ళు. మరి ఆయన్ని చెరసాల్లో వేసినప్పుడు 21 నెలలు ఆయన జైల్లో ఉండేటప్పుడు ఆయన భార్య, ఆ యొక్క రెండవ భార్య ఎంతగానో శ్రమించి కష్టపడి ప్రభుత్వంతో పోరాటం చేసి అటు అమెరికా దేశం వారితో అలాగే మయన్మార్ బర్మా ప్రభుత్వంతో పోరాటం చేసి ఆయన్ని జైలు నుంచి విడుదల చేస్తారు. ఈయన చాలా రాతలు రాసి అత్యుత్తమైన సేవ చేసాడు. ఆఖరి స్టేజ్కి వచ్చేసరికి ఈయనకి ఆ ఊపిరితిత్తులు దెబ్బతిని బలహీనం అయిపోతాడు ఆరోగ్యపరంగా. ఈ ఆరోగ్యపరంగా బలహీనం అయిపోయినప్పుడు ఆయన్ని వెంటనే వాళ్ళ గురువులు చెప్తారు, ఈయన తిరిగి అమెరికాకి పంపించిస్తే మంచిది, ఒక ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తే మంచిది అని కానీ చెప్తారు. ఆయన అమెరికా తిరిగి వెళ్ళడానికి ప్రయాణం అయ్యి బే ఆఫ్ బెంగాల్, ఇది మన సముద్రమే, బంగాళాఖాతం సముద్రంలో ప్రయాణం చేస్తూ సముద్రంలోనే చనిపోతాడండి. 61 సంవత్సరాల్లో చాలా కష్టాలు పడి మరి ఆయన 1812 నుంచి 50 సంవత్సరం వరకు తన 3 భార్యలు చనిపోవడం, బిడ్డలందరూ చనిపోవడం, చాలామందిని కోల్పోయాడు. చివరికి ఆయన స్వదేశాన్ని కూడా చేరకుండా సముద్ర మార్గంలోనే మరణం పొందుతాడు అదోనీరామ్ జెట్సన్ అనే. అయితే ఎంత పరిచర్య చేసిన ఆయన పరిచర్య విఫలమైపోయిందా, సఫలమైందా, ఏమిటి అనే విషయాలు కూడా మనం ధ్యానిద్దాం. ఇది మొదటి భాగంలో ఈయనకు వచ్చిన ఇంట్రడక్షన్ మనం ధ్యానించామండి. రెండవ భాగంలోనికి మనం వెళ్తే వర్క్స్ బై అడోనీరామ్ జెట్సన్, అడోనీరామ్ జెట్సన్ ద్వారా జరిగిన కార్యాలు. ఈయన విలియం కేరీ గారి జీవితం ద్వారా ప్రభావితమైన వాడు. విలియం కేరీ గారి గురించి లాస్ట్ వీక్ చెప్పాను. విలియం కేరీ గారు ఎందుకు వచ్చాడంటేనండి, కేవలం సువార్త ప్రకటించడానికి భారతదేశ భాషల్లో 6 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి, అలాగనే రామాయణం అనేదాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. స్కూల్స్ ప్రారంభించాడు. ఆయన పరిచర్య అంటే లిటరేచర్ అంతా ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. కానీ తెలియని వాళ్ళు ఏంటంటే విలియం కేరీ గారు బల్బు కనిపెట్టాడు, రైలు బండి కనిపెట్టాడు, విమానాలు కనిపెట్టాడు అని విద్యా విహీనులైన వారు బోధనలో చెప్పుకొని పోతున్నారు. అడోనీరామ్ జెట్సన్ కూడా కేవలం సువార్త పని గురించే వచ్చాడు, సువార్త పనిలోనే ఉన్నాడు, సువార్త పనిలోనే చనిపోయాడు తప్ప ఈయన కూడా ఏమి ఈ యొక్క బల్బులు రైలు బళ్ళు కనుక్కున్న వ్యక్తి ఏం కాదు ఈయన. అయితే ఈవేళ అడోనీరామ్ జెట్సన్ గురించి ఆలోచన చేస్తే విలియం కేరీ గారి ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉంది. విలియం కేరీ గారు చాలా సఫలీకృతుడయ్యాడు ఆ యొక్క బైబిల్ తర్జుమాల్లో. ఆ లిటరేచర్ ద్వారా ప్రజల్ని ఆయన చేరుకోగలిగాడు. అది ఆయనకి చాలా ఆదరణగా అనిపించి
మరి భారతదేశంలో ఇంకా ఉండే పరిస్థితులు లేకపోవడం వల్ల బర్మాకి వెళ్ళి బర్మా భాషలో బైబిల్ని తర్జుమా చేసి చాలా టైం తీసుకున్నాడు అది చేయడానికి. మళ్ళీ మధ్యకాలంలో అమెరికా వెళ్ళి రావడం దానివల్ల చాలా లేట్ అయింది. అయితే భారతదేశంలో ఉండేటప్పుడు విలియం కేరీ గారితో కలిసి ఆయన పని చేశాడండి. ఆ పని చేసినప్పుడు కల్కటా నగరంలో లాల్ బజార్ చాపెల్, లాల్ బజార్ అనే దగ్గర ఉన్న ఆ లాల్ బజార్లో ఉన్న యొక్క చర్చ్లో ఆయన ఒకసారి సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. ఈ మహానుభావులు క్యారీ గారు కానీ ఈ అదోనిరామ్ జడ్సన్ కానీ వీళ్ళు ఉన్న ఉన్నతి ఏంటంటేనండి, వాళ్ళ ఆలోచనలన్నీ పేపర్ మీద పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారో ఆ పేపర్ మీద రాశారనమాట. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు రాయబడ్డాయి, లేకపోతే వాళ్ళ ఆలోచనలు మనకి ఎవరికి తెలియదు. దేవుడు ఆ మహాకృప మీ పాస్ట్ గారికి కూడా ఇచ్చాడు. నా ఆలోచనలన్నీ 15 పుస్తకాల్లో పెట్టాను. ఇంకా 16-17 పుస్తకాలు రెడీగా ఉన్నాయండి. 16వ పుస్తకం తయారవుతుంది. ఈ మధ్యలో మన కొత్త పుస్తకం వెలిసింది ఏంటంటే సైన్స్ ఆఫ్ డాక్టర్ పాస్ట్లే అని, అంటే మీ పాస్ట్ గారు చెప్పిన సూక్తులని రాసిన. ఆల్రెడీ 275 అయిపోయింది. ఇంకో 25 కానీ తయారైతే అదొక పుస్తకంగా తయారవుతుంది. నాకు కూడా వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ అండి. మనం రోజు చనిపోతాం కానీ మన రాతలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అందువల్ల నేను పుస్తకాలు రాసేసాను. ఆ పుస్తకాలు కూడా ఏదో కవితా భావాలతో రాసినవి కాదు, నా అనుభవాలు, నేను ఏంటి నేర్చుకున్నానో, నేనేంటి తెలుసుకున్నానో, ఏది అనుభవించానో అవే రాశాను ఆ పుస్తకాలు. అదోనిరామ్ జడ్సన్ చేసింది కూడా అదే. ఆయన ఏది అనుభవించాడో అది రాశాడు. అవాళ విలియం కేరీ గారు ఈయన చాలా అత్యుత్తమైన సేవ చేశారు అక్కడ. విలియం కేరీ గారు బేసికలీ బాప్టిస్ట్ మిషనరీ. ఈయన కూడా బాప్టిస్ట్ మిషనరీ కోవలో వెళ్ళిపోయాడు. ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే, బాప్టిస్ట్ సిద్ధాంతాలు పటిష్టమైన సిద్ధాంతాలు అని చెప్తాడు. చాలా జాగ్రత్తగా మాటలు వినాలండి. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన, ఈయన అమెరికా దేశానికి సంబంధించిన. మీరు చాలా జాగ్రత్తగా చరిత్రలోనికి వెళ్తే వరల్డ్ రివైవలిస్ట్, ప్రపంచం ఎవడైనా ఒక ఉజ్జీవంగా నడిపించేయడని ఎవరైనా దైవ శాఖలు గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు కంపల్సరీగా బాప్టిస్ట్ వాళ్ళు అయింటారు, లేకపోతే మెథడిస్ట్ వాళ్ళు అయింటారు. వీళ్ళందరూ బాప్టిస్ట్ అండ్ మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ మీ పాస్టర్ గారు కూడా ఎంత బలమైన వాక్యం చెప్పడానికి, దేశాల్లో కూడా ఒక అథారిటీగా వాక్యం చెప్పే కృప నాకు వచ్చిందంటే ఐఎమ్ ద బోర్న్ బాప్టిస్ట్ పర్సన్. నేను బాప్టిస్ట్ వాడిని. బాప్టిస్ట్ వాళ్ళకి ఏంటంటే స్క్రిప్చర్స్ అనేవి తరోగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి బైబిల్ అధ్యాయం ఉంటుంది బాప్టిస్ట్ వాళ్ళకి. ఒక్కొక్కసారి పాస్టర్ కంటే సభ్యులకే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడే ప్రసంగాలు చేసేవాడిని. నా ప్రసంగాలు ఎంతో కోరి చేయించుకునేవారు. ఒకరోజు అయితే నేను ఉన్న బాప్టిస్ట్ చర్చ్లో 7 మాటలు మాట్లాడమంటే 7 మాటలు మాట్లాడిన వాళ్ళకి అందరికీ తక్కువ టైంలో తక్కువ టైం అందరూ తక్కువ టైం మాట్లాడి సగం టైం ఉండిపోయింది. అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పారు, సార్ మీరు సగం టైం అంతా చెప్పండి అన్నారు. అంటే నేను చిన్నప్పటి నుంచి ప్రసంగాలంటే నాకు ఇష్టం. బేసికలీ ప్రపంచంలో ఉద్యోగం అనేది ఎవరైనా తీసుకొచ్చారంటే, ఉద్యోగకర్తలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కంపల్సరీగా బాప్టిస్ట్ వాళ్ళు అయ్యింటారు, మెథడిస్ట్ వాళ్ళు అయ్యింటారు. ఆ సిద్ధాంతాన్ని అదోనిరామ్ జడ్సన్ అనేవాడు చాలా బలంగా నమ్మాడు. అయితే లాల్ బజార్ అనే షాప్లో వీళ్ళు ఆ సువార్తను ప్రకటించి అక్కడ బాప్తిసాలు ఇచ్చారండి. బాప్తిసాలు ఇచ్చినప్పుడు దాని మీద ఒక పుస్తకం రాశాడు అదోనిరామ్ జడ్సన్. బాప్తిసం ఎంత విలువైనది, బాప్తిసం అనేది చాలా ముఖ్యమండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవాలి, కంపల్సరీగా బాప్తిసం తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. యేసు ప్రభు గారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి బాప్తిసంతో పని ఏంటండి? ఈజ్ ద గాడ్, ఆయనే దేవుడు, ఆయనకి బాప్తిసం ఎందుకు? కానీ ఆయన ఎక్కడ క్రమాన్ని అయినా ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు. ఆ చెప్తారు యోహానికి, ఈ క్రమం ఇలాగా జరిగిపోనేమో, కంపల్సరీగా బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభు గారి బోధనలన్నీ కూడా ఫలభరితమైన బోధనలండి. యేసు ప్రభు గారికి అనేకమైన బిరుదులు ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైన బిరుదు ఏంటంటే మంచి బోధకుడు. కారణం ఏంటంటే రండి, ఆయన కాళ్ళు కడిగి ఇలా కాళ్ళు కడగండి రా అని చెప్పాడు. ఆయన ప్రార్థన చేసి ఇలా ప్రార్థన చేయండి రా అని చెప్పాడు. ప్రతిదీ ఆయన చెప్పి ఆయన ప్రజలు చేయమని చెప్పాడు. అందువల్ల ఫలభరితమైన పరిచర్య యేసు ప్రభు గారు చేయగలిగారు. ఈ మిషనరీస్ కూడా అంతేనండి. వీళ్ళు తన భోగ జీవితాలు విడిచిపెట్టుకొని
ఏంటి ఇవాళ ఆయన దూరం జడ్సన్ ఆయన అమెరికా దేశం నుంచి వచ్చాడంటే ఎంఏ చదువుకున్నాడు, ఆయన బిఏ చేశాడు, మంచి యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చాడు ఆయన. బ్రౌన్ యూనివర్సిటీ అంటే ఇవాళకి కూడా ప్రతిష్టమైన యూనివర్సిటీ అమెరికా దేశంలో. అటువంటి సంపన్నమైన జీవితాన్ని వదులుకొని భారతదేశానికి వచ్చి చివరికి ఆయన మరణ స్థాయికి వెళ్ళేసరికి ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే ఊపిరితిత్తులు పాడైపోయి, ఆరోగ్యం కూడా పాడైపోయిన స్థితిలోకి వెళ్ళి దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకు చనిపోయాడు. అయితే విలియం కేరీ గారితో కలిసి అక్కడ బాప్తిసాలు ఇచ్చే పరిస్థితి ఆయనకి ఏర్పడదు. అది ఎప్పుడంటే 1812 సెప్టెంబర్ 27వ తారీఖుని, అంటే ఇంకా ఆ సంవత్సరం తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత ఆయన బర్మాకి వెళ్ళిపోయే ముందు అనమాట. అప్పుడు అక్కడ ఒక సామూహికంగా బాప్తిసాలు ఇస్తారు కేరీ గారు ఈయన కలిసి. కేరీ గారు అంటే ఈయనకి చాలా గౌరవం. కారణం ఏంటంటే కేరీ గారు ఒక పటిష్టమైన సేవకుడు. వాళ్ళిద్దరూ బాప్తిసాలు ఇచ్చినప్పుడు ఆయన బాప్తిజం మీద ఒక పుస్తకం రాశాడు, క్రిస్టియన్ బ్యాప్టిజమ్స్ అనే బుక్ రాశాడు. బాప్తిజం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ వివరాలు అందులో పొందుపరుస్తూ రాశాడు. మనం దాంట్లో వాక్యానుసారంగా బాప్తిజం గురించి ఒక మాట చూద్దాం. కొలస్సీ 2:12-13-14-15 చదువుతాయి. కొలస్సీ 2వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందపిండుట వలనను మీరు మృతులై ఉండగా. సున్నతి అనేదండి ఇశ్రాయేలుకు సంబంధించిందండి. వాళ్ళు ఆ చిన్న బిడ్డల్ని 8వ రోజున తీసుకుని వెళ్ళి సున్నతి చేస్తారు. అది ముస్లిమ్స్ చేస్తారు, యూదులు ఇవాళకి చేస్తారు. మనం సున్నతి చేసుకోండి, మనకి సాదృశ్యంగా బాప్తిసం అనేది మనకి సాదృశ్యంగా ఉంది. చదువుకెళ్తాను. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. నేను దినాడు సాయంత్రం ప్రార్థనలో ఎందుకో అది అనుకోని రీతిగా మాటలు చెప్పుకొని వెళ్ళిపోయానండి. ఈవేళ భూమి మీద ప్రతి మానవుడు అండి, నీవు మంచి పని చేసినా చెడ్డ పని చేసినాడు అన్నిటిని బట్టి తీర్పులో నువ్వు నిలబడాలి. ఏం చేసినా నువ్వు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. మనుషుడు ఆ దేవుడు వెంకరించబడడు, నువ్వేది విత్తిదవో వాస్తవం కంపల్సరీ దేవుని వాక్యం అది. దావీదు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాడు, కానీ శిక్షణ మాత్రం అనుభవించాడు దావీదు. ఇవాళ మన జీవితాల్లో మీరు చూడండి, మనకి అన్నీ ఉంటాయి కానీ బాధలు ఉంటాయి. మనకి అన్నీ ఉంటాయి, చక్కగా ఉంటాం అన్ని విషయాల్లో, కానీ ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది మనకి. కారణం ఏంటంటే నీ జీవితంలో నువ్వు చేసిన ఆ పొరపాటులకి భూమి మీద నువ్వు తప్పనిసరిగా శిక్ష అనేది అనుభవిస్తావు. సామెతలు 11:37 చెప్తాడు, నీతిమంతులు భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిష్యంగా పొందారు. నువ్వు మారిపోయావు, మంచిదే, మారు మనసు పొందావు, కానీ నువ్వు చేస్తున్న నీచ కార్యాలకి శిక్ష నువ్వు అనుభవిస్తుంటావు. అండ్ మన దీని సాయిమిల్ బాబు గారు నేను కూర్చొని మాట్లాడుతున్నా, చాలా విషయాలు సాయిమిల్ బాబు మాట్లాడుతున్నాడు. సాయిమిల్ బాబు నేను ఒక స్నేహితుల్లా మాట్లాడుకుంటాను. డాడీ మీరు ఆర్థికంగా చాలా ఆశీర్వదింపడ్డారు, విద్యాపరంగా ఆశీర్వదింపడ్డారు, ప్రపంచం అంతా మీరు ఎరిగిన వారిగా ఆశీర్వదింపడ్డారు, వాక్యం అథారిటీగా చెప్పిన ఆశీర్వదింపడ్డారు. అయినా దేవుడు మీకు కొన్ని ముళ్ళులు పెట్టాడు. నిజమే అని చెప్పాను. గత ఒక మెసేజ్లో నేను చెప్తూ పౌలు గారికి ఒకే ముళ్ళు అని చెప్పాను, నాకు 2 ముళ్ళు అని చెప్పాను. ఇవాళండి మన జీవితంలో అనుభవిస్తున్న క్లిష్టమైన పరిస్థితులు, బాధలు, ఈ రోగాలు అని ఏమైనా ఎవరిని నిందించకండి. ఒకసారి నేను ఏంటి చేశాను ఆ జీవితంలో ఆలోచన చేసుకుంటే వాటి ఫలాలనే మనం అనుభవిస్తుంటాం. అక్కడ అదే చెప్తున్నాడు, ఏంటమ్మా నీ మీద రాయబడిన ఆ పత్రం అన్ని లిస్ట్ రాయబడ్డదట. మన లిస్ట్ అంతా రాయబడ్డది. అది ఎక్కడ కొట్టబడ్డదంటే శిలువ మీద కొట్టబడి. ఏం చేశాడు ఏంటంటే దేవుడు దాని మీద తుడిచివేశాడు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు మారు మనసు పొందినట్లయితే, నీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే నీకు శిక్ష ఉంటుంది, కానీ అది భరించే శిక్షగా ఉంటుంది. కానీ నువ్వు మారు మనసు పొందకుండా తప్పుల నుంచి తప్పులు, పాపాల నుంచి తాపాలు చేసుకొని వెళ్ళిపోతుంటే భయంకరమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే చెప్తున్నాడు ఆయన పుస్తకంలో.
చాలా డీటెయిల్గా రాస్తాడండి ఆయన. చాలా పెద్ద పుస్తకం అది. అండి బాప్తిసం వల్ల మనకి ఏంటి సంక్రమిస్తుంది? ఇవాళ ఏంటి, మీరు ఇంకనూ పాపులైంటుండగా యుక్తకాలమందు క్రీస్తు యేసు మన కొరకు శిలువ మీద మరణం చెందాడు. ఏంటి ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఆలోచించండి. మీరు ఎప్పుడో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేసుకున్న నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి 30 సంవత్సరాలు విగ్రహారాధన చేసినప్పుడు యేసయ్య నీ కొరకు శిలువ మీద రక్తం చిందించాడు. నీకు యేసయ్యకి దూరంగా ఉన్న దినాల్లో నీ కొరకైనా రక్తం చిందించాడు. ఆయన కృప చేతనే మనం రక్షింపబడ్డాం తప్ప మన యోగ్యతల వల్ల ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా రక్షింపబడలేదు. ఆ మహాసత్యాన్ని భక్తుడు అందులో రాస్తాడండి. ఇందులో కొన్ని విషయాలే మనం ధ్యానించుకొని వెళ్తామండి. రెండవదిగా చూస్తేనండి, లెటర్ టు ద ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్ ఇన్ అమెరికా. అమెరికా దేశంలో ఉన్న స్త్రీలకి ఆయన ఉత్తరం రాశాడు. ఒక బుక్ అది కూడా ఎందుకు రాశాడు అంటే, ఈయన అమెరికా వాడు కాబట్టి అమెరికా స్త్రీలు ఎలా ఉంటారో ఈయనకి తెలుసు కాబట్టి అది అనర్గళంగా ఆయన రాసుకొని వెళ్ళిపోగలిగాడు. నేను ప్రభు కృపను బట్టి 1993వ సంవత్సరం నుంచి ఒక 14 దేశాలు తిరిగి రావడం వల్ల ఏ దేశము స్త్రీలు ఎలా ఉంటారో నాకు తెలుసు. వాళ్ళ యొక్క మాటల విధానం ఎలాగుంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుంది. ఇవాళ భారతదేశంలో అమ్మాయి పుట్టింది అనగానే అది బాబు అమ్మాయి అంటే, అమెరికా దేశంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే వాళ్ళకి. అమెరికా దేశంలో గర్భంలో ఉంటుండగానే మగపిల్లడో ఆడపిల్లడో చెప్తారు వాళ్ళు. అక్కడ రహస్యం లేదు, ఇక్కడ చెప్పకూడదు. ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు అక్కడ. ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా సరే 12 సంవత్సరాల తర్వాత స్టూడెంట్ జాబ్ చేసుకుంటారు. ఆడపిల్ల అయినా మగపిల్లడు అవగానే 16 సంవత్సరాలకి కార్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఎవరు కారాలు కొనుక్కుంటారు. తల్లిదండ్రులు తెరవదు. ఆడపిల్ల తల్లిదండ్రులు తెరవదు, మగపిల్లడు తల్లిదండ్రులు తెరవదు. వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తుంటారు. కనుక ఆడపిల్ల అంటే ఏదో బాధ అని ఉండదు. ఆ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత డెలివరీ అంటే వాడే భర్త డెలివరీ చేసుకుంటాడు. కనుక తల్లిదండ్రులకేమి బాగున్నావా అమ్మని పలకరించుకోవడం వరకు. ఆయనకు ఒక పండుగ ఉంటుంది, ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ డే. మనం వచ్చే నెల చేస్తాం. అమెరికా దేశంలో చాలా మంచి ఇంపార్టెంట్ పండుగ. అవేళ టర్కీ అనే కోడిని బలేసుకొని కోసుకొని దాన్ని అందరూ తింటారు అనమాట. థ్యాంక్స్ గివింగ్ డే. అవేళ ఎప్పుడు పండుగలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబం అందరూ దగ్గర కూడుకుంటారు. అవేళ థ్యాంక్స్ గివింగ్ డే. వాళ్ళు చూసుకోవడానికి కూతురు కొడుకు, వాళ్ళు చూసుకోవడం తప్ప కూతురు పని కూతురు చేసుకుంటారు, కొడుకు పని కొడుకు చేసుకుంటారు. కనుక అమెరికా స్త్రీలు అనేవాళ్ళు చాలా స్వేచ్ఛ కలిగిన వారు. అంటే నేను వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటాను. అమెరికా దేశంలో హోటల్స్లో ఉంటాను నేను. భర్త కారు వేసుకుని ఆయన కారు వెళ్ళిపోతారు. భార్య తర్వాత కారు వేసుకుని ఆవిడ వెళ్ళిపోతారు. ఇక్కడికి ఏమండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలని అడగాలి. ఇక్కడ అడగడమే ఉండదు. ఆవిడ కారు వేసుకొని అని గోయింగ్ అని వెళ్ళిపోతుంది. ఆవిడ ఎక్కడికి వెళ్తుంది కూడా ఏం చేయాలి. ఆయన కార్లు వెళ్ళిపోతే ఈవిడ గుడికి ఎంతమంది ఉంటే అందరు కార్లో గుడికి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళారనుకోండి, నేను వాళ్ళకి వెళ్తుంటే నేను నాకు అనుభవం అనమాట. షాపింగ్కి వెళ్తారు. ఆవిడ కొనుక్కున్నట్టుగా ఆవిడ డబ్బులు పే చేస్తుంది, ఈయన కొనుక్కున్నట్టు ఈవిడ డబ్బులు పే చేస్తారు. భర్త గారు పే చేయాలని ఏం లేదు అక్కడ. ఆవిడ డబ్బులు ఆడుకుంటా, ఈవిడ డబ్బులు ఈడుకుంటా. ఆవిడ పని ఆవిడ చేసుకుంటే ఈవిడ పని ఈవిడ చేసుకుంటా. అమెరికా దేశంలో సోమరోజు మీరు చూడరండి. అక్కడ ఆడపిల్లలు రోజుకి 3 ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడ ఆడపిల్లలు అందరూ పౌరుషం కలిగి ఉంటారు. సంపాదించాలి. వాళ్ళకి ఈయన ఒక పుస్తకమే రాసి పెట్టేసేటండి. నేను కూడా అమెరికా స్త్రీలకి వెళ్ళినప్పుడు బాధ చేస్తుంటాను. నేను ఇండియా వాడిని కాబట్టి భరిస్తుంటాను. ఒకసారి మేము మాట్లాడుతున్నాను గుళ్ళో. ఒక అమ్మగారు దర్శనమ్మ గారు ఎక్కువ అమ్మ మాట్లాడవద్దు అదేనండి. నాకు ఆ సిలబస్ సీరియస్ చూసింది, తల దించేసుకుంది. గుడి అయిపోయి వచ్చింది. పాస్టర్ నువ్వు ఇండియా పాస్టర్ అయిపోయింది కానీ అమెరికా పాస్టర్ కంటే నాకంటే అన్ని కేసెస్ అవుతానని చెప్పింది. అంటే అక్కడ అంత లిబరల్గా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ గురించి రాయాలి అనే ఆలోచన ఆయనకి కలిగి వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశాడు. అంతా మనం ధ్యానించగానండి. ఆ స్త్రీలకు ఆయన ఏం రాశాడో బైబిల్ గ్రంథంలో ఉన్నదని మాట తీసుకొని చూద్దాండి. 1 తిమోతి 2:11 చదువుతాండి. 1 తిమోతి 2:11. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడండి ఆయన. మౌనంగా ఉండాలి. ఇంకా సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. అంతే కదమ్మా. 2 మాటలు ఏంటి? 2 మాటల్లో పుస్తకం రాశాడంటే మహానుభావుడు. ఏంటి నేను 16వ బుక్ ఒకే మాట మీద రాస్తున్నానండి. అది నేను అనుకుంటా 500 పేజీల వరకు వస్తుంది ఆ పుస్తకం. ఒకే వచనం మీద రాస్తున్నాను. ఏంటంటే
139 దావీదు కీర్తనలో దావీదు గారు మాట అంటాడు, దేవా నీవు నరుని సృజించిన విధానం చూడగా భయమును వణకును పుట్టుచున్నది అనే ఒక వచనం మీద నేను ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. ఈయన ఒక వచనం మీద ఒక పుస్తకాన్ని రాసుకుని వెళ్ళాడు. ఏంటి ఇక్కడ ఆలోచన చేయండి, అమెరికా స్త్రీలు మీకంటే బలమైన వారే, కానీ మీరు బలహీనులు మాత్రం కాదు, మీరు బలవంతులే. ఎంతటి బలవంతులు మీరు, జ్ఞానవంతురాలు అంటే ఇల్లు కట్టే అంత బలము కలిగిన వారు మీరు. రెండో ఫేజ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ ఫేజ్ నాకు వద్దని రెండో ఫేజ్లోకి వెళ్ళిపోతే, రెండో ఫేజ్ ఏంటండి, మూడురాలు తన చేతులతో తన ఇల్లు అంటే ఇల్లు ఓడబెరుక్కునే శక్తి కూడా స్త్రీలకే ఉంది. సో స్త్రీ శక్తి గొప్పదా కాదండి, చాలా గొప్పది. యేసు ప్రభు గారు స్త్రీలకు చెప్పారు తప్ప పురుషులకి చెప్పలేదండి. యెరూషలేము కుమార్తెలారా మీ గురించి మీరు ఏంటండి, మీ యొక్క బిడ్డల గురించి ఏంటి మీరు బాగా గమనించి చూడండి. ఒక ఇల్లు నిలబడి ఉన్నదంటే అది కేవలం భార్యని బట్టి ఉంటుందండి, భర్తను బట్టి కాదండి. భర్తలు ఎవరు కూడా కాళ్ళ దగ్గరే దయచేసి. ఒక గృహం నిలబడ్డదంటే స్త్రీని బట్టే నిలబడి ఉంటుంది. అలాగే ఒక గృహం కూడా పాడైపోయిందంటే మేడం గారి చల్ల వల్లే పాడైపోతుంది. అదే భావాన్ని రాశాడు ఆయన. మళ్ళీ చదువు అది, స్త్రీలు మౌనంగా ఉండి, స్త్రీలు మౌనంగా ఉండండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకున్నవారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఆటలకి అస్సలు ఇష్టం లేదు, అవుతున్నారు నాకు వచ్చేసి. కొత్త పాస్ట్ గారు నేను ఏం చెప్తే మా ఆయన అది వినాలి అనే స్త్రీలు మన చర్చలు కూడా ఉన్నారు. కనుక ఓ స్త్రీలారా ఏంటి, నేను ఎలాగంటే ఆవిడకి నన్నే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడకి. స్త్రీలారా ఏంటమ్మా, మౌనంగా ఉండండి, సంపూర్ణ విధేయత కలిగి ఉండండి. 3వ పాయింట్లో రండి, ఆయన 3 భార్యల గురించి ఆయన వివరిస్తూ రాసుకొస్తాడండి. వాళ్ళు ఎలాగైనా సహకరించరు, సేవలు ఎలా సహకరించరు ఏంటి, మరి అత్యున్నతమైన విలాస జీవితాన్ని వదిలేసి ఈ భారతదేశంలో వచ్చి ఒక సామాన్య మనుషుల మధ్యని, అలాగే ఇవాళ మయన్మార్ ఇవాళకి కూడా వెనకబడిన దేశంగానే ఉంటుంది, బర్మా ఇవాళకి కూడా. అలాంటి ప్రదేశాలు వెళ్ళాలి పని చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించేయండి. అటువంటి ప్రదేశాల్లో పని చేయడానికి ఇష్టపడ్డారు ఆ భార్యలు. అంతేకాకుండా ఆయన చెరసాల్లో వేసినప్పుడు ఆయన 21 నెలలు ఆ జైల్లో ఉండేటప్పుడు ఆ భార్య పోరాడి ఆ భర్తని జైలు నుంచి పైకి తీసుకొని వస్తుంది. కనుక ఆ భార్యల గురించి రాసాడండి. నేను నిండు సభలో చెప్తాను, పాస్టమ్ గారి వల్లే మన కుటుంబము, నా కుటుంబం ఆశ్రదింపడ్డది, సంఘం ఆశ్రదింపడ్డది అని చెప్తుంటారు. కనుక ఆయన కూడా భార్యల పక్షంగా ఒక పుస్తకాన్ని రాశాడండి. కొలసీ పత్రిక 3:18-21 చదువురా. భార్యలారా మీ భర్తలకు విధేయులైనండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భర్తలకు విధేయులు ఉండండి అంటే ఆయనేం ఆజ్ఞ ఇవ్వటం లేదండి, అక్కడ దేవుని ఆజ్ఞది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ ఒకటి గమనించండి. దేవుడు ఎవరిని చేశాడు, ముందు ఆదాముని చేశాడు, అవ్వని చేయలేదు. ఆదాముని ఎక్కడి నుంచి చేశాడండి, మట్టిని తీసి మట్టిలో చేశాడు. సంపూర్ణ ఫుల్ స్ట్రక్చర్ ఆదాముది. అవ్వని చేసినాడు, ఒక మట్టిని తీసి మళ్ళీ చేయొచ్చు కదా, చేయలేదు. ఏం చేశాడండి, ఆ ఎముకని తీసేసాడు. అంటే ఎవరు నువ్వు, ఒక భర్తకి ఎముక నువ్వు అంతే. ఎవరికో పెళ్లి చేస్తారు కదా సార్, ఆయనకి ఎముక తప్ప నీకంటూ కోప్పడికి ఆడవాళ్ళకి అడ్రస్ లేదండి. ఆడవాళ్ళ అడ్రస్ అంటే పురుషుడే. అలాగే అంటే మీరు కోప లైఫ్ కూడా ఆ ఎముకలో తీసాడు, స్త్రీని చేశాడు. ఏం చెప్పాడండి అక్కడ, నీ సాటి అయినా సహాయం అని చేశాడు. అంటే నిన్ను ఎందుకు సూచించాడంటే భర్త మీద కలబడ్డానికో, ప్రసంగాలు చేయడానికో, తపాలు పెట్టి కొట్టడానికో కాదు నిన్ను సూచించింది. నువ్వేం చేయాలి, ఆయనకి సాటి అయిన సాయం చేయడం వరకే. తర్వాత నువ్వు చచ్చిపోయేవాడిని. చచ్చిపోయిన తర్వాత నీకు స్త్రీ లేదు, పరలోక రాజ్యంలో స్త్రీలు లేరు, పురుషులు లేరు. అంటే ఇది ఒక తాత్కాలికమైన పాత్ర. ఇది ఆ తాత్కాలికమైన పాత్రలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు నీకు. చదవమా. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురలో పెట్టుకుడి. పిల్లలారా అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఒక గృహ వ్యవస్థ గురించి రాసుకొని వస్తున్నాడండి. గృహ వ్యవస్థ ఏంటి, ఇవాళ గృహ వ్యవస్థ ఎవరి చేతులు ఉంటుందని చెప్పానండి, స్త్రీ చేతుల్లోనే కదా ఉన్నది. ఇల్లు కట్టేది స్త్రీయే, కొనగొట్టేది కూడా స్త్రీయే. ఏంటి గృహ వ్యవస్థ ఎలా పడుతుంది ఒకసారి ఆలోచించండి. చాలా మంది కొడుకులు పుట్టారని పొంగిపోతుంటారు.
ఇద్దరు కొడుకులు పుట్టారండి. నేను అనుకుంటాను ఈ ఇద్దరు కొడుకులు ఎదిగాక ఫాదర్ ఆఫ్ ఇండియాకి ఇస్తారండి. నేను చాలా ఆనందిస్తుంటాను లోపల కొడుకులు పుట్టగానే. వీడి పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? కొడుకులు ఎవరి మాట వింటారండి? తల్లి మాట వింటారు. ఈ తల్లి ఏం చేస్తుందండి? చిన్నప్పటి నుంచి ఫాదర్ని ఒక విలన్ లాగా చిత్రీకరించి, అరే మీ నాన్న వాళ్ళు మనం ఎలాగ అయిపోయారా, మీ నాన్న అత్తలు ఎలాగ చేశారా, మీ అత్తల వాళ్ళు ఎలాగ అయిపోయారా, మనం చాలా బాధలు పడుంటే ఏ బాధలు ఉండవు వాటికి ఎక్కించేస్తుంది ఒట్లకి. ఇలా పడ్డారు అలా పడ్డారు అంటే వాళ్ళ ఫాదర్ ఆఫ్ ఇండియా కేసు ఎలా చూస్తుంటారండి? ఒక విలన్ని చూసినట్టుగా చూస్తుంటారు. ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి ఎవరైనా వచ్చి అరే నాన్నగారిని గౌరవించండి, గౌరవిస్తాడండి. నీకేంటి తెలుసండి మా నాన్న గురించి అని చెప్తాడు. కనుక ఇల్లు పాడు చేస్తుంది ఎవరండి? మదర్ ఆఫ్ ఇండియా. తల్లిగానే గృహాన్ని పాడు చేస్తున్నారు. కనుక తల్లులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు భర్త మీద కోపం ఉండొచ్చు, కానీ మీ భర్త మంచివాడనే పిల్లలకి చెప్పండి, నాన్నని గౌరవించండి, నాన్న మాట వినండి. ఏ గృహము తండ్రిని తండ్రిగా గౌరవించదో ఆ గృహము వర్ధిల్లదు. ఏ సంఘము కాపరిని కాపరిగా గౌరవించదో ఆ సంఘం వర్ధిల్లదు. కనుక ఆ యొక్క భార్యలను ఉద్దేశిస్తూ వాళ్ళ మీద ఒక బయోగ్రఫీస్ ఆఫ్ ఆ 3 wives అనే రాశాడండి. వాళ్ళ జీవిత చరిత్రని రాసుకొచ్చాడు. 4వ పాయింట్కి వస్తారండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, యవనస్తుల గురించి రాస్తున్నారు. అదేంటంటే రండి మెర్కంటైల్ సిస్టమ్ అంటే లెక్కలు. ఈ లెక్కల్లో అత్యాధునికమైన లెక్కలు, అలాగనే ఫెయిర్ సెక్స్ అనే దాని మీద బుక్ రాసుకొస్తున్నారు. అంటే గృహ వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎలా ఉండాలి, ఏంటి గృహ వ్యవస్థని సక్రమంగా నడిపించడానికి జ్ఞానం ఎవరికి కావాలండి? స్త్రీకి కావాలి. అందుకే కదా జ్ఞానవంతురాలు అని. ఏం జ్ఞానం కావాలండి? ఎంత సంపాదిస్తున్నావు నెలకి, ఈ సంపాదనలో అద్దె ఎంత కట్టాలి, ఈ సంపాదనలో బియ్యం ఎంత కొనాలి, రోజువారీ ఖర్చు ఎంత అవుతుంది, బజార్కి ఎంత అవుతుంది, ఇంటద్దులకి ఎంత అవుతాయి, అన్నిటితో పాటు కొంత డబ్బులు అట్టే ఉంచిపెట్టుకోవడం ఎందుకండి? వైద్యులకి ఇవ్వడానికి. అంటే ఈ స్త్రీ ఏం చేసుకోవాలండి? గృహ సిస్టమ్ అంతటిని కూడా ఆవిడ ఆర్గనైజ్ చేసుకోవాలి. అలాగు లేని కుటుంబాలు చూడండి చాలా కష్టాలు పాలైపోతుంది. ఆ భర్త ఏం చేస్తాను? చాలా మంది భర్తలకు ఏంటంటే డబ్బులు తీసుకొని భార్య చేతిలో పెట్టిడే, ఎవరో ఒకరిద్దరు ముగ్గురు తప్ప అందరూ భార్య చేతిలోనే పెడతారు. ఆ భార్య చేతిలో పెట్టినప్పుడు ఈ యొక్క లెక్కల విధానం, ఈ యొక్క క్రమశిక్షణ లేదనుకోండి, ఈ ఆర్గనైజేషన్ లేదనుకోండి, ఆ స్త్రీలు ఎలా ఉంటారో తెలిసి నన్ను చూస్తుంటుంది సొసైటీలో. ఆ జీతం డబ్బులు ఇచ్చిన వారం రోజులు మటన్ ఫ్రై, చికెన్ జాయింట్లు, బిర్యానీ, ఏముంది బాపా తినాలి బాపా, లైఫ్ ఎంజాయ్ చేయాలి బాపా అంటదండి. వారం అయిపోగానే ఆ బాపని వెళ్ళి బియ్యం అప్పడుగుతుంది, ఆ ప్యాకెట్ వాళ్ళకి వెళ్ళి పంచదార అప్పడుగుతుంది. అంటే కారణం ఏంటి? ఆ ఎంత వచ్చిందో దాన్ని ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకోకూడదు. ఏంటి మా ఇంట్లో తెలుసో తెలియక ముందు నుంచి నేను వెరీ సిస్టమేటిక్గా ఉంటామండి. డింపి డబ్బులు డింపిదే, పాస్టమ్ గారి డబ్బులు పాస్టమ్ గారి, నా డబ్బులు నావే, గృహం డబ్బు గృహందే, చర్చ్ డబ్బులు చర్చ్, రైన్ బాబు డబ్బులు రైన్ బాబు. నేను రైన్ బాబు చాలా 3 సంవత్సరాలు అయినా సరే రైన్ బాబు డబ్బులు తీయడానికి వీల్లేదు. రైన్ బాబు డబ్బు రైన్ బాబుదే, ఏంజీ డబ్బు ఏంజీదే, పాస్టమ్ గారి పాస్టమ్ గారు, చర్చ్ది చర్చ్దే, ఎవరిది వారిదే. సిస్టమ్ ఆపరేషన్ తెలుసుకోవాలి మనం. ఎలాగ వీటిని ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే మీరు చేయవలసింది ఏమిటనగా ఎంత సంపాదించేవన్నది ప్రశ్న కాదా ఇక్కడ, ఎంత దాచేవన్నది ప్రశ్న. కొంతమంది పాస్టర్ గారు నేను నెలకు 2 లక్షలు సంపాదిస్తానండి. అప్పుడు నేను వెంటనే అడుగుతాను, సార్ ఖర్చు ఎంత సార్ అంటే, ఏమో సార్ 2,25,000 అవుతుంది అంటే 2 లక్షల సంపాదన అని చెప్పక ఎవరికి ఏం చెప్పాలండి? నెలకి 25,000 అప్పని చెప్పు. ఇవాళ చాలా మంది కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆ డబ్బుని ఎలాగ ఖర్చు పెట్టుకోలేదు. పాస్టర్ గారు మీకులాగా వద్దంటే డబ్బు వచ్చిస్తే మేము అలాగే పెడతామండి అంటే, నేను 500 రూపాయలతో నెల గడిపిన మాకు తెలుసు. నాకు 500 రూపాయలతో నెల అంతా గడిపిన రోజులు మాకు తెలుసు. 500 200 దీనికి, 100 దీనికి, 50 రూపాయలు దీనికని ఖర్చు పెట్టిన పరిస్థితులు. అలాట్మెంట్ డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవాలి,
డబ్బుని ఎవడు ఆధీనంలో ఉంచుతాడో వాడే బలవంతుడండి. డబ్బుని ఎవడు క్రమశిక్షణగా ఖర్చు పెడతాడో వాడే ధనవంతుడు. ఇష్టానుసారం ఖర్చు పెట్టేవాడు కాదు. అర్థమవుతుందండి? చాలా ప్రాముఖ్యమైనది. ఆ పుస్తకం రాశాడు ఆయన. ఈ డబ్బు మీద రాస్తూ ఫెయిర్ సెక్స్ అనేదాన్ని కూడా రాశాడు. అంటే స్త్రీల గురించి కూడా రాశాడు. స్త్రీలు ఎలాగ ఉండాలి, వాళ్ళు ఎటువంటి క్రమబద్ధీకరణ జీవితం కలిగి కూడా. అందులో 3 పాయింట్లు ధ్యానిస్తాం. ఒకటి ఏంటంటేనండి, ఒక సామూహికంగా మహిళలందరికీ సూచించిన ఉపయోగపడే విషయాలు. అంటే సామూహికంగా మొత్తం ఒక మోకకి చెప్పే విషయాలు ఆయన మెన్షన్ చేశాడు ఆ పుస్తకం. ఏంటంటే ఎఫ్ఎస్సి 5:22 చదువుతుంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, మొత్తం చర్చిలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించి, మీకు అందరికీ సంబంధించి సామూహికమైన డిసిప్లిన్. అది ఎవరో ఫలానా వ్యక్తిని కాకుండా అందరూ కలిసి మీ భర్తలకు ఏమై ఉండాలండి, లోబడి ఉండండి అని రాశాడు. రెండవది ఏంటంటే విశ్వసనీయ సభ్యులు లేదా సమూహం లేదా సంస్థ యొక్క మద్దతుదారుల గురించి రాసుకొని వస్తాడండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువురా. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలో మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలిదే కాకుండా సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ఏంటంటే కుటుంబ వ్యవస్థలో నీ యొక్క కుటుంబ వ్యవస్థను నువ్వు నడిపించుకుంటూ అటు దేవుని సంఘానికి కూడా నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. నీ సంపాదనలో 10వ భాగం అనేది దేవుడిది. 10వ భాగాన్ని మినహాయించి నీ యొక్క డబ్బును బడ్జెట్ చేసుకోవాలి తప్ప ఆ 10వ భాగం అద్దెకి ఇచ్చిస్తే సరిపోతుంది అనుకున్నావా, నువ్వు ఇంకో దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. అదే మెర్కంటైల్ మ్యాథమెటిక్స్ అంటాడు. అకౌంట్స్ దీంట్లో వస్తాయి. ఇది 3వ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడండి. ఆదాము అవ్వ ఈడెన్ గార్డెన్ విడిచిపెట్టినప్పుడు బైబిల్లో జరిగిన సంఘటన, వారు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినందున శిక్ష మరియు బయటికి నెట్టివేయబడ్డారు. ఇది ఫెయిర్ సెక్స్ అనే మాటలో రాసుకొని వస్తుందండి. ఇక్కడ చూడండి, ఆదామవ్వలు దేవుడు సృజించి వాళ్ళకి ఒక పద్ధతి చెప్పాడండి. ఇవాళ నేను రాస్తున్న 11వ పుస్తకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ పద్ధతికి నువ్వు మీరినప్పుడే నీకు రోగాలు వస్తాయి. ఆ పద్ధతికి నువ్వు మీరినప్పుడే కుటుంబం పాడైపోతుంది. అంటే కుటుంబం అంత క్రమంగా వెళ్తుంది అనుకోండి, అన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే క్రమం తప్పిందో గొడవలు వస్తాయి, ఎప్పుడైతే క్రమం తప్పిందో అప్పులు పెరుగుతాయి, ఎప్పుడైతే క్రమం తప్పిందో రోగాలు, హాస్పిటల్ ఎవరు తిరగవలసి వస్తుంది. ఆ సిస్టమ్ ఎప్పుడు మనం తప్పకూడదండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. చూడండి, ఆదామవ్వలు ఏం చేశారు, ఏం జరిగిందో డీటెయిల్గా చూద్దాం. ఆదికాండం 3:23-24 చదువుతాలి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచడానికి ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఆయన పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ ద్వారాను నిలవబెట్టెను. ఏంటైందండి ఇవాళ? వాళ్ళు ఏదైతే తోటని పరిపాలించుకోవలసిన వాళ్ళు, ఎంతో ఆనందంగా అందులో ఉండవలసిన వాళ్ళు ఆ తోట నుంచి పైకి వచ్చే పరిస్థితి వెళ్ళింది. కారణం ఏమిటంటే డిసొబీడియన్స్. ఏంటి వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే మన ఇంట్లో పోమని చెప్పగలమండి మనం? ఎవడు పిల్లలు తప్పు చేయలేదు నా పిల్లలు మన దగ్గర ఉంచుకుంటాం అని వాళ్ళు బాగుపట్టలేదు కూడా. అంటే దేవుడికి ప్రేమ లేదా? ఏం చేశాడు దేవుడు? వెంటనే వాళ్ళని ఏదైనా వాళ్ళని పైకి తగిలేశాడు. ఏంటి ఇవాళ ఆధ్యాత్మికంగా లేదా శారీరకంగా మనం పడుతున్న బాధలు దేని గురించి అంటే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించడం వల్ల, ఆయన వ్యతిరేకమైన కార్యాలు చేయడం వల్ల మనకు సంక్రమించేటువంటి రోగాలు, అప్పులు, బాధలు, సమస్యలు ఇంట్లో. దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకోవాలని అదే ఆ ఫెయిర్ సెక్స్ అనే విషయంలో రాసుకొస్తున్నాడు. ఇవాళ అండి గృహ వ్యవస్థ పాడైపోవడానికి కారకులు ఎవరంటే స్త్రీలే. నా మాటలు కాదండి, బైబిల్లో 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కొడబెట్టించుకుంటుంది.
భర్త మీద కోపంతో ఆవిడ ఇష్టం వచ్చేటప్పుడు ఆవిడ జీవించేటప్పుడు, ఆవిడ ఇష్టం వచ్చే కార్యాలు చేసేటప్పుడు ఆ దృశ్యాన్ని చూసి పిల్లలు కూడా క్రమం తప్పిపోతున్నారు. ఈవేళ భారీగా నువ్వు భర్తను గౌరవించకపోతే నీ బిడ్డలు ఎందుకు నీ తండ్రిని గౌరవిస్తారు? వాళ్ళు గృహ వ్యవస్థ అనేది పాడైపోతుంది. దాని గురించి అదోరం చేస్తున్నాడు ఆయన చాలా వివరంగా రాసుకొచ్చాడండి. 5వ పాయింట్లో ఏంటంటేనండి, ఎ లైఫ్ నాట్ వేస్టెడ్ అనే పుస్తకం రాశాడండి. ఎ లైఫ్ నాట్ వేస్టెడ్, జీవితం అనేది వ్యర్థం కాలేదు అనే విషయాన్ని రాసుకొచ్చాడండి. అందులో చక్కని విషయాలు, సాక్రిఫైస్ అనే దాని గురించి రాశాడు. సమర్పణ అనేది హెబ్రీ 13:15-16 వచనాలు చదువుతాలి. హెబ్రీ 13:15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. తర్వాత అండి హెబ్రీ 11:38 రాస్తున్నాడు, ఈ యొక్క లోకము మనకి యోగ్యమైనది కాదు అని చెప్తున్నాడు. చదవరాది. రాళ్లతో కొట్టబడిరి, వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడిరి, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వాళ్ళకే కాదు, నీకు నాకు కూడా ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎప్పుడైతే లోకం నాకు యోగ్యమైనది అనుకున్నా పాడైపోతాడు మన జీవితంలో. ఏంటి మనం అందరం ఎలాంటి వాళ్ళం అంటే, వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచించండి. మనం అందరూ ఎలాంటి వాళ్ళం అంటే సముద్రంలో నడుస్తున్న నావ లాంటి వాళ్ళు. సముద్రంలో నావ వెళ్ళాలి తప్ప నావలోనికి సముద్రం వస్తే ఏంటవుతుందండి? మునిగిపోతుంది నావ. కనుక మన లోకంలో ప్రయాణం చేయటమే మన పని తప్ప లోకం మనలోనికి రానివ్వడు. వచ్చిందా పాడైపోతారు, కుటుంబం వ్యవస్థ పాడైపోతుంది. అండి దానికి పౌలు గారు చక్కని మాట రాస్తాడండి. ఆయన రాసింది చూద్దామండి. కొలస్సీ 3:2-3 వచనాల్లో యదోనీరామ్ జడ్సన్ గారు నా జీవితంలో ఓడిపోలేదనే దాన్ని రాస్తున్నాడు. చదువుతాని. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆయన ఎంత గొప్ప విశ్వాసం అంటే అదోనీరామ్ జడ్సన్, నా ప్రయాసం వ్యర్థం కాలేదు, నేను దేవుడి వైపు చూస్తూ పని చేశాను, నేను సాధించాను, ఓడిపోలేదు నా జీవితంలో. ఆయన ఏది సాధించాడు, ఏది ఓడిపోలేదో 3వ భాగంలో చూద్దామండి. 3వ భాగంలోకి వెళ్ళిపోతామండి, త్వరగా ముగించుకుందాం. 2 భాగాలే 3వ భాగంలో. ఒకటి ఏంటంటే రిజల్ట్స్ ఆఫ్ అదోనీరామ్ జడ్సన్ మిషన్ ఇన్ మయన్మార్ అంటే బర్మాలో అదోనీరామ్ జడ్సన్ చేసిన సేవ యొక్క ఫలితాలు. నెంబర్ 1 ఏంటంటేనండి, ఆయన 12 సంవత్సరాలు పనిచేస్తే 18 మంది మారుమనసు పొందారు. కానీ ఆయన ముగింపుకు వచ్చేసరికి 100 చర్చిలు ప్రారంభించాడు. అక్కడ 100 చర్చిలు బర్మాలో ప్రారంభించాడండి. 8,000 మంది యేసు ప్రభుని విశ్వసించారు. 100 చర్చిలు అంటే 8,000 అంటే ఇవాళ మనకు తక్కువ సంఖ్యలాగా ఉండొచ్చు, కానీ ఆ 1850 సంవత్సరాలు చాలా గొప్ప సంఖ్య. అది బర్మా దేశంలో 8,000 మంది ఆయన సంఘాలు సభ్యులు ఉన్నారండి. ఆ తర్వాత అండి ఆయన పేరు మీద ఈ వాటికి కూడా మయన్మార్లో జడ్సన్స్ డే అనేది ఒకటి ఆర్గనైజ్ చేస్తారండి. జడ్సన్స్ డే మయన్మార్లో. ఆయన తర్వాత అక్కడ మిషనరీ వ్యవస్థ కూడా అక్కడ ప్రారంభించబడ్డదండి. 600 మిలియన్ క్రిస్టియన్స్ మయన్మార్లో ఇవాళ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన వల్ల స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. మయన్మార్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనేది అక్కడ ప్రారంభించారు. మయన్మార్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అంటే ఏ బర్మా దేశంలో సువార్త లేదు. 12 సంవత్సరాలు ఆయన సువార్త చేస్తే కేవలం 18 మంది నమ్ముకున్న దేశంలో 100 సంఘాలు ప్రారంభించాడు. ఈవేళ లేటెస్ట్గా 6 మిలియన్ల మంది ఆ యొక్క బర్మా వాళ్ళ యేసు ప్రభు నమ్ముకోవడానికి కారకుడయ్యాడు. ఆయన జీవితంలో అత్యున్నతమైన సాధించింది ఏమిటంటే, ఆయన శ్రమించి బర్మా భాషలో రాసిన బైబిల్
ఈ వాటికి బర్మా దేశంలో వాడబడుతుంది. అదోనీరామ్ జడ్సన్ గారు ఆవేళ బైబిల్ ఆవేళ బర్మా భాషలో అనువదించగల బైబిల్ లేకపోనేమో ఒక అత్యున్నతమైన కార్యము అదోనీరామ్ జడ్సన్ గారు బర్మా దేశంలో చేశాడండి. ఈ వాటికి బర్మా దేశంలో జడ్సన్ గారు రోజుని జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మరణించిన రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన బైబిల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన యొక్క రాతల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన సూక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన రాసిన సామెతలు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఇప్పుడు అదోనీరామ్ జడ్సన్ సాధించాడంటారా, సాధించలేదంటారండి? సాధించాడు. ఆయన గొప్ప వ్యక్తిగానే ఆయన జీవితాన్ని ముగించాడు. నీ మెసేజ్ అంతేలా ధ్యానిస్తుంటేనండి, ఈ అదోనీరామ్ జడ్సన్ మినిస్ట్రీ సేవ మా కుటుంబంలో కూడా ఫలించింది అని చెప్పి ముగిస్తానండి. మీకు అదోనీరామ్ జడ్సన్కి సంబంధం ఏంటి మాస్టర్ గారు అనొచ్చు. మా నాన్నగారు, మా తాతగారు, మా మామ, నాన్నమ్మ, మా తాతగారు బర్మా దేశంలో జీవించేవారండి, మయన్మార్లో. అక్కడ మా ఫాదర్ రైడియార్ అనే స్కూల్లో చదువుకున్నాడు. మా తాతగారండి ఆ బర్మాలో హాస్పిటల్కి పాలు సప్లై చేసేవాడు. ఆ పాలు సప్లై చేసి ఆయన రైల్ ట్రాక్స్ దాటి అవతలకి వెళ్ళాలన్నమాట హాస్పిటల్కి. వెళ్ళేటప్పుడు ఒకరోజు రైలు యాక్సిడెంట్లో చనిపోయాడు మా తాతయ్య. అప్పుడు మా నాన్నమ్మ, మా నాన్నగారికి అప్పుడు 12 సంవత్సరాలు. మా నాన్నమ్మ, మా నాన్నగారు, మా మేనత్త చిన్నపిల్ల, ఆవిడకి ఒక 8 సంవత్సరాలు, సంతోషం గారు ఆవిడ. మా నాన్నగారు, మా మేనత్త పిల్లలతోటి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చేసింది ఇక్కడికి పరవాడ దగ్గర, వాళ్ళు బ్రదర్ ఇంటికి. అంటే మా నాన్నగారు 12వ సంవత్సరంలో అక్కడ మా తాత సంపాదించిన డబ్బు అంతా తీసుకొని వచ్చి అక్కడ స్థలం కొని, ఎకరాల స్థలాలు కొని మేనమ్మ గారి ఇంట్లో పెరిగారు. వాళ్ళంతా అన్నిళ్ళు అవడం వల్ల ఈయన అన్నిటిగానే పెరిగాడు. 22వ సంవత్సరం వచ్చేసరికి మా నాన్నగారు చాలా ఏ విషయంలో ఆసక్తి కలిగినవాడు. మాకు అది ఎక్కడి నుంచి వస్తే మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఏదైనా క్షుణ్ణంగా నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి అనేదంతా మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను. మా ఫాదర్కి చాలా పట్టుదల. చదువుకున్నాడు, షిప్ యార్డ్లో లాడర్గా 45 రూపాయలకి జాబ్ జాయిన్ అయ్యి అదే షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీర్. మా నాన్నగారి కింద 3,000 మంది పనిచేస్తున్నారు. సీనియర్ ఇంజనీర్ హిందుస్థాన్ షిప్ యార్డ్. మా ఫాదర్ చాలా గొప్పవాడు మా ఫాదర్. ఆయన 22వ సంవత్సరం వచ్చేసరికి అంతవరకు ఆయన చేస్తున్న పనులు ఏంటంటే శివ ఆరాధన చేయడం, కాళికాదేవిని పూజించడం, కాళికాదేవి మంత్రాలతో, శివుడి మంత్రాలతో పరిగెడుతున్న పావులు పట్టుకోవడం. ఆయనకు ఒక గురువు ఉండేవాడు మా ఫాదర్కి. అనకాపల్లి నౌకాలం దగ్గరికి వెళ్ళి కొండాగారం తీసుకురావడం. చాలా స్ట్రాంగ్ హిందూ మా నాన్నగారు. ఒకరోజు సడన్గా మా నాన్నగారికి బర్మా దేశంలో ఈయన చర్చికి వెళ్ళిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. అక్కడ సండే స్కూల్స్కి వెళ్ళేవాడు. ఎవరు చర్చలు అండి అవి? అదోనీరామ్ జడ్సన్ గారు ప్రారంభించిన చర్చ్. నేను చాలా సంతోషించండి వాక్యం ధ్యానిస్తుంది. అయ్యా అదోనీరామ్ జడ్సన్, మేము ఎలా సేవ చేస్తానంటే నువ్వేనయ్యా. అలా మా నాన్నగారు అదోనీరామ్ జడ్సన్ స్థాపించిన సంఘంలోకి వెళ్ళి సండే స్కూల్లో యేసుప్రభు మాటలు విన్నాడు మా నాన్నగారు. బర్మా దేశంలో ఎక్కడ కాదు. అది గురువుగారి దగ్గరికి వెంటనే వెళ్ళాడట. గురువుగారు ఈ కాళికాదేవి నా మాట వింటుంది, ఆ మంత్రాలు వేసి పావులు పట్టుకుంటా, ఏమంతుడు నా మాట వింటున్నాడు, మంత్రాలు వేసి పట్టుకుంటున్నా. బర్మా దేశంలో నేను యేసుప్రభు గురించి విన్నాను, ఆ మంత్రాలు నాకు నేర్పించండి, నేను వెళ్ళి పావులు పట్టుకుంటానంటే ఆయన అన్నాడా, అవదురా అని చెప్పాడు. ఏమండి గురువు గారు అన్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. మరి ఈవెంట్ సార్ అండి, ఇవి కేవలం శక్తులే, నాకు శక్తులు వద్దు, నాకు నిజమైన దేవుడు కావాలి. మా నాన్నగారు అలాగే యేసు ప్రభుని నమ్ముకొని పరవాడ బ్యాప్టిస్ట్ చర్చ్ మొట్టమొదటి బాప్తిసం పొందిన వ్యక్తి మా నాన్నగారు. ఇవాళ ఒకసారి ఆలోచించేయండి. అదోనీరామ్ జడ్సన్ ఆ యొక్క బర్మా దేశంలో వేసిన ఆ యొక్క సువార్త విత్తనం ఫలించి ఇవాళ 6 మిలియన్ క్రైస్తవులు అక్కడ ఏర్పడ్డారు. ఆయన ఆఖరి దిశకు వచ్చేసరికి 100 సంఘాలు ఏర్పడ్డాం, 8,000 మంది విశ్వాసులు ఏర్పడ్డాం. ఆ సంఘంలో మా నాన్నగారు సండే స్కూల్కి వెళ్ళడం, ఆ సంఘంలో మా నాన్నగారు యేసు ప్రభుని తెలుసుకోవడం. ఇవాళ ఎంత అత్యున్నతమైన విక్టర్ ప్రభాకర్ ఎంత గొప్ప సేవ చేస్తాడండి. మీ పాస్టర్ గారు కేవలం ఈ సంఘానికి పరిమితమైన పాస్టర్ గారండి, ప్రపంచానికి పరిమితమైనవాడిని.
నా పుస్తకాలు ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాయి, నా సందేశాలు ప్రపంచం అంతా వెళ్తున్నాయి. వ్యక్తిగతంగా నేను వెళ్ళి అమెరికా దేశంలో టెలివిజన్లో, రేడియోలో వ్యక్తిగతంగా ప్రసంగాలు చేశాను. ప్రపంచ రాజ్యాలను తాకే గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు. అదోనీరామ్ జెక్సన్ అమెరికా నుంచి ఇండియా వచ్చి, ఇండియా నుంచి బర్మైల్స్ వర్క్ సేవ్ చేస్తే, నేను 2000 సంవత్సరంలో నేను అమెరికా దేశంలో పెద్ద చర్చ్లో మాట్లాడుతూ ఒక ప్రవచనం చెప్పానండి. మీ అమెరికా దేశానికి ఒక రోజు రాబోతుంది, మీరందరూ మీ దేశం గురించి ప్రార్థించే రోజు, మీరందరూ మీ దేశం కొరకు జీవించే రోజు దగ్గరికి రాబోతుంది, విశ్వాసులారా ప్రార్థన చేయండి అంటే, అవాళ చర్చ్ పాస్టర్ నా పెద్ద చర్చ్లో పుల్పిట్ మీద కౌగిలించుకొని పెద్ద కేకలేస్తూ చెప్పాడండి, భారతదేశం నుంచి దేవుడు మనకి మిషనరీని పంపించాడు అన్నాడండి. అమెరికా దేశం నుంచి ఒక మిషనరీ ఇండియాకి వస్తే ఆ సువార్తను విన్న రెక్టర్ ప్రభాకర్ అమెరికా దేశానికి మిషనరీగా వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏదో వచ్చామా, అదోనీరామ్ జెక్సన్ నుంచి విన్నామా, వెళ్ళిపోతున్నామని కాదండి. మహానుభావుడు భారతదేశంలో సేవ చేశాడు. ఇక్కడి నుంచి ఆయన త్రోసివేయబడినప్పుడు బర్మా దేశంలో సుదీర్ఘంగా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఇవాళ ఆయన అతి కష్టకాలంలో రాసిన ఆ బర్మా భాషలో రాసిన బైబిల్ ఇవాళ బర్మా దేశంలో ఇవాళ ప్రాచుర్యంలో ఉందండి. మహానుభావుడు అత్యున్నతమైన సేవ చేశాడు. భార్యలు కోల్పోయాడు, బిడ్డలందరినీ కోల్పోయాడు, ఒకటే మిగిలాడండి. తన సేవా జీవితంలో తన వారందరినీ కోల్పోయాడండి. ఆఖరిగా ఆయన కూడా తిరిగి ప్రయాణం వెళ్తూ బంగాళాఖాతంలో ఆ మహాసముద్రంలో మరణం అయిపోయాడండి. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఇవాళ ఎంత సుఖమైన జీవితాలు మనం అనుభవిస్తున్నాం. ఇవాళ ఈ రక్షణ సువార్తను మన బంధువులకి వెళ్ళి చెప్తున్నావా? ఈ రక్షణ సువార్తను మన గ్రామాలకు వెళ్ళి చెప్తున్నావా? ఈ రక్షణ సువార్తను మన పొరుగాలకి వెళ్ళి చెప్తున్నావా? అతి త్వరలో ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడండి. లోకము దాని నటనలో గతించబడుతున్నాయి. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మన వారందరూ మహిమ రాజ్యంలోనికి రావాలి. యుగ యుగాలు అక్కడ మనమందరం కలిసి జీవించాలి. దాని కొరకు ప్రాకులాడుదాం, పని చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునాయన కృపామయుడా, ఇవాళ ప్రత్యేకంగా అదోనీరామ్ జెక్సన్ ద్వారా మాతో మాట్లాడారయ్యా. అటు భారతదేశంలో బర్మా దేశంలో అత్యున్నతమైన సేవ చేసిన మహానుభావుడు తండ్రి. ఇవాళ వరకు బర్మా దేశంలోనైనా తన పేరు సార్థకంగా నిలబడిన మహానుభావుడు ప్రభు. అలాగనే మా కుటుంబంలో మా తండ్రి గారి ద్వారా నైనా మరి ఇవాళ భారతదేశంలో ప్రపంచానికి నైనా అదోనీరామ్ జెక్సన్ ప్రయాణం చేస్తున్నాడు ప్రభు. నాయన ఈ సమయంలో మయన్మార్లో సేవని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ దేశం అంతటినీ మలచండి ప్రభు. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, భారతదేశం అంతటినీ మలచండి నాయన. మీ కొరకైన సేవకులు బిడ్డలు లేపండి. ఇక్కడ మమ్మల్ని అందరినీ మీ సాక్షులుగా జీవింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.